ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయంపై కూటమి అభ్యర్థి పేరెబత్తుల ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రాబోతున్న రోజుల్లో పట్టభద్రుల హక్కుల సాధనకు కృషి చేస్తారని స్పష్టం చేస్తున్న పేరెబత్తులతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. మనతో ఆయన ఉన్నారు. సరే, ఏంటి విజయం సాధించారు, ఏంటి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రకటించగానే? అసలు కూటమి అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడే నాకు ఒక నమ్మకం అండి. ఎందుకంటే ఈ పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మేధావులు, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ఈ రాష్ట్రం మీద బాధ్యత ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ. ఎందుకంటే గతంలోనే జనరల్ ఎలక్షన్లోనే పట్టభద్రులు అందరూ ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇంకా బలంగా పనిచేయాలి ఈ కూటమి ప్రభుత్వం, నిరుద్యోగ సమస్య తీరాలంటే కూటమి ప్రభుత్వం అభ్యర్థిని నెగ్గించాలని పట్టభద్రులందరూ కూడా మరి వన్ సైడ్గా అత్యధిక మెజారిటీతో నెగ్గించారు. ఆ నెగ్గించిన పట్టభద్రులందరికీ కూడా ఎవరైతే నాకు ఓటేసి గెలిపించారో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఆశించి నన్ను నెగ్గించారో, ఏదైతే మీ హక్కులుగా మీరు ఆశయాలు తగ్గట్టుగా పనిచేస్తానని కూడా తెలియజేస్తాను. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో చాలామందితో మాట్లాడి ఉంటారు గ్రాడ్యుయేట్స్తో. వారు చెప్పిన సమస్యలు ఏంటి, మీరు వాటికి పరిష్కారానికి చేయబోయే కృషి ఏంటి? మన ప్రాంతాల్లోనే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మా గ్రామాల్లోనే మా పేరెంట్స్తోనే మేము ఎక్కువ ఉండటానికి ఉంటుంది. ఇక్కడ ఉద్యోగం అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకి, సుదూర ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఎక్కువ మనం చదువుకున్న ఏదైతే ప్రాంతాల్లో ఉన్నో అక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తే మంచిదనేది ఎక్కువ మంది భావించారు. దాన్ని తగ్గట్టుగానే మేము కూడా మన 2 జిల్లాల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, పరిశ్రమలు ఎక్కువ వచ్చేదానికి నా ప్రభుత్వంతో కలిసి నేను పనిచేస్తాను. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు చెప్పడం జరిగింది, వీడియో మెసేజ్ కూడా చేశారు. ఏంటి, సో అది మీ గెలుపు కారణమైంది అనుకుంటున్నారు? అది ఖచ్చితంగానండి. పవన్ కళ్యాణ్ గారు, నేను కూటమి అభ్యర్థినండి. ఇక్కడ ఒక కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి, అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు ఉమ్మడి అభ్యర్థిని. చంద్రబాబు నాయుడు గారు ఎలా నా విజయానికి పనిచేశారు, సహకరించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ కేడర్ అందరికీ కూడా ఒక సందేశం ఇవ్వటం కాకుండా ఇక్కడ మంత్రులను కూడా పెట్టి వాళ్ళకి ఆ కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేసి, మనం కూటమి అభ్యర్థి, మన జనసేన అభ్యర్థి కాదు, తెలుగుదేశం అభ్యర్థి కాదు, బీజేపీ కూటమి అభ్యర్థి అంటే మన అభ్యర్థి, మనం గెలిచినట్టే భావించి పనిచేయాలని ఆయన సూచనలు ఇవ్వటం, ఆయన సూచనల మేరకు జనసేన నాయకులందరూ కూడా మరి నా విజయానికి ఎంతో కష్టపడి మరి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ కూటమికి సంబంధించి అభ్యర్థిగా తనను ఎంతో కష్టపడి నాయకులందరూ గెలిపించడం జరిగింది. సో వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నానంటూ కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి గెలుపొందినటువంటి పేరాబత్తుల రాజశేఖరం చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ.